అబ్బా! దీని టేస్ట్ ఇంత బాగుంటుందా? హాయ్ హలో గైస్, ఇట్స్ మీ ప్రశు. పనసకాయ చూపిస్తున్నా ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు పనసకాయ కట్ చేస్తున్నాను. మా పిన్ని మా కోసం పంపించింది. కాదు, మా గగన్ కోసం పంపించింది. ఎందుకంటే మా గగన్ మా పిన్నిని ఎంత టార్చర్ చేసేవాడంటే, పనసకాయ కావాలి నాకు, పంపిస్తావా లేదా అని బాగా టార్చర్ చేసేవాడు. ఫైనల్గా మా కోసం పంపించింది. మా గగన్కి అస్సలు ఫస్ట్ దాని స్మెల్ కూడా అస్సలు తినేవాడు కూడా కాదు. కానీ ఇప్పుడు అదంటే చాలా ఇష్టం వాడికి. అందుకనే పంపించింది మా పిన్ని. అది కట్ చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి చాక్కని చేతులకి, ఎందుకంటే లోపల జిగురు ఉంటుంది. బయటకున్నవి అంత స్వీట్ ఉండవు. ఒక్కొక్కటి 5 రూపీస్ 10 రూపీస్ కొన్నా కానీ అంత టేస్ట్గా ఉండవు. ఇట్లా చెట్టు మీద పండి ఎల్లో కలర్లో ఉంటే చాలా బాగుంటాయి. మా పిన్ని ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినా అట్లా కాయ తీసుకొచ్చేది. ఇంట్లో అందరు తినేవాళ్ళు కానీ నేను అస్సలు తినేదాన్ని కానీ, ఎందుకంటే దాని స్మెల్ అస్సలు పడేది కాదు. కానీ ఇప్పుడు అదంటే నాకు చాలా ఇష్టము. మా పిన్ని ఇక తిను తిను ఏం కాదు, టేస్ట్ బాగుండిద్ది అంటే సరేనని టేస్ట్ చేసా. చాలా బాగుంది, చాలా స్వీట్గా టేస్ట్గా అనిపించింది. మా పెద్ద బాబు తింటాడు. ఇప్పుడు మా చిన్న బాబు కూడా అసలు తినేవాడు కాదు, వాడు కూడా చాలా బాగా తింటున్నాడు. అట్లా ఫైనల్గా తీసేసి మా చిన్న బాబు తింటున్నాడు, మా పెద్ద బాబు తింటున్నాడు. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో ఓన్ వాయిస్ చేసిన, కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, అంటే వెహికల్స్ అవి తిరుగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.